పేరు పిచ్చర్ రంగారెడ్డి. ఆల్ ఇండియా యునైటెడ్ కిసాన్ సభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు మా ఆఫీస్ బ్యారస్ సమావేశం హైదరాబాదులోని మార్క్స్ భవన్లో జరిగింది. ఈ సమావేశంలో అనేక రైతాంగ సమస్యలను, రైతు ఉద్యమంపై జరిగినటువంటి నిర్బంధాల గురించి చర్చించడం జరిగింది. ఆ విధంగా చర్చించిన తర్వాత ఢిల్లీలో, పంజాబ్లో బోర్డర్లో జరిగినటువంటి దల్లేవాళ్ళ నాయకత్వంలో జరిగినటువంటి రైతు ఉద్యమం మీద ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి దాడి చేసి చాలా దుర్మార్గమైనటువంటి దాడి జరిపింది. వాళ్ళ యొక్క పాకల్ని కూల్చేసింది, దౌర్జన్యం చేసింది, అరెస్టు చేసింది. ఆ విధంగా జైల్లో కూడా పెట్టడం జరిగింది. దీన్ని మా ఎస్కేఎం రైతు సంఘాల యొక్క సమన్వయ కమిటీ తీవ్రంగా ఖండించడం కాకుండా దేశవ్యాప్తంగా దాన్ని నిరసనగా రేపు మార్చి 28వ తారీఖున దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేయమని పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా జరుగుతున్నది. ఇక్కడ కూడా జరపాలని చెప్పి ఎస్కేఎం అనుకుంది. మా రైతు సంఘం కూడా ఏఐయుకేఎస్ కూడా అనుకుంది. దాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని, పట్టుదలతో దాన్ని విజయవంతం చేయాలని కూడా అనుకోవడం జరిగింది. ఈ ఉద్యమంలో, ఈ నిరసన కార్యక్రమంలో రైతాంగం కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మేము కూడా ఈ సమావేశం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లే ఈ దేశంలో రైతాంగం, ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. వీటిని పరిష్కరించామని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు ఒక పక్క నడుస్తూ ఉంటే, ఈ కేంద్ర ప్రభుత్వం చాలా మొండిగా, ముహూర్తంగా జాతీయ వ్యవసాయక మార్కెట్ విధానం అని చెప్పి తీసుకొచ్చి, ఇది గతంలో రైతు ఉద్యమం వల్ల రద్దు చేసినటువంటి 3 రైతు వ్యతిరేక చట్టాల స్థానంలో దీన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా రైతు వ్యతిరేక విధానాన్ని ఏ విధంగా అమలు చేయాలని చెప్పి అడుగడుగున మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేస్తూ ఉంది. దీన్ని నిరసించాలని చెప్పి మా సంఘం భావిస్తూ ఉంది. అట్లే రైతు సంఘాలు కూడా భావిస్తూ ఉన్నాయి. దీన్ని ఉపసంహరించాలని చెప్పి, అట్లే రైతులకి కనీస మద్దతు ధర చట్టం చేయాలని చెప్పి, రుణమాఫీ రద్దు చేయాలని, రుణమాఫీ కల్పించాలని చెప్పి, ఇట్లా అనేక సమస్యల మీద మే 8వ తారీఖున మేము దేశవ్యాప్తంగా మా సంఘంగా మేము ఆందోళన చేపట్టాము. అందులో భాగంగా మన హైదరాబాద్లో కూడా ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలియజేయాలని, ధర్నా చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము. దాన్ని కూడా మేము ప్లాన్ వేసుకోవడం జరిగింది. ఈ ఉద్యమంలో, ఈ నిరసన కార్యక్రమాల్లో, ధర్నా కార్యక్రమాల్లో రాష్ట్ర రైతాంగం అంతా కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మేము నిర్ణయించి అనేక సమస్యల మీద ఇంకా మరికొన్ని తీర్మానాలు కూడా మేము చేయటం